పచ్చని లోయ మధ్యలో బంగారంలా మెరిసే పంట పొలాలు, పిట్టల గానం, పూసల చెట్ల మధ్య నిలిచిన చిన్న రాజ్యం. రాజు దయగలవాడు, కాని హృదయం ఆందోళనతో నిండిపోయింది. రాజు వీరేంద్ర సింహాసనంపై కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు. తన కుమార్తె మీరా ఇప్పటికీ పెళ్లికి ఒప్పుకోలేదు. రాజ్యం అంతా ఆమె నిర్ణయాన్ని ఎదురుచూస్తోంది. రాజకుమారి మీరా కమలాల చెరువును చూసి తలచుకుంది. తన హృదయం బంగారం కోసం కాదు, స్వేచ్ఛ కోసం కావాలని. రాజు మనసు తేలిక చేయడానికి గ్రామం ఉత్సవానికి సిద్ధమైంది. డప్పులు, నృత్యాలు, రంగుల పూలతో ఆకాశం నిండింది. చేతిలో వేణువుతో, సాదా వస్త్రధారణలో ఈ స్వరం వినగానే అందరి మనసులు నిశ్శబ్దమయ్యాయి. రాజభవనంపై మేడమీద నిల్చుని మీరా ఆ వేణు స్వరాన్ని విన్నది. ఆ స్వరంలో ఓ రహస్యం ఉంది. ప్రేమ, తపన, నిశ్శబ్దం. రాజకుమారి ఒక సంచారికుడిని ప్రేమిస్తోందేమో అని రాజు భయపడ్డాడు. ప్రేమతో పోరాడుతున్న తండ్రి హృదయం మరింత బరువెక్కింది. బన్యాన్ చెట్టు నీడలో రాజకుమారి మరియు వేణువాడు కలుసుకున్నారు. మాటలు కాకుండా వారి కళ్ళే అన్నీ చెప్పాయి. ఆ వేణువాడు సాధారణుడు కాదు, వేరే రాజ్యానికి చెందిన యువరాజు. ప్రేమను పరీక్షించడానికి తాను సాధారణుడిగా వచ్చానని చెప్పాడు. రాజు నిజం తెలుసుకుని పరీక్ష పెట్టాడు. బలంతో కాదు, బుద్ధితో నిరూపించు అని. యువరాజు అన్నాడు, నిజమైన రాజు పాలించడు, సేవ చేస్తాడు. అతని మాటలతో అందరి మనసులు కదిలిపోయాయి. రాజు కళ్లలో కన్నీరు మెరిసింది. ఆందోళన సంతోషంగా మారింది. తన కుమార్తెకు సరైన మనసు దొరికిందని తెలుసుకున్నాడు. మంగళ వాయిద్యాలు మ్రోగాయి, పూల వర్షం కురిసింది. మీరా మరియు యువరాజు వివాహం ఘనంగా జరిగింది. రాజు ఆశీర్వదిస్తూ అన్నాడు, ప్రేమతో పాలించు, అప్పుడు రాజ్యం ఎప్పటికీ నిలుస్తుంది. ఉదయం వెలుగులో కొత్త రాణి మరియు యువరాజు సూర్యోదయాన్ని చూస్తూ నిలబడ్డారు. రాజు మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది.